హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ మొన్నటిదండి. ఆ రోజు పిల్లలిద్దరికీ సెలవండి, ఇంకా హస్బెండ్కి కూడా ఆఫీస్ సెలవు. సో ఇంకా కంగారు ఏముందిలే అనేసి తాయితీగా అయితే ఉప్మా అయితే చేస్తున్నాను. ఎర్నోకు ఉప్మా అయితే చేశానండి బ్రేక్ఫాస్ట్ కిందని. ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత సంతకి వెళ్ళాము. ఏం చేస్తారండి? మెల్ల కట్టుకుంటారా? కిలో 20 కిలో తీసుకో. ఎలాగండి బంగాళదుంపలు? కిలో 30 అండి. ఎలాగండి? 54 వద్దు పద. క్యారెట్లు ఎలాగండి? 30 వేసేసుకుంటాం. మరి గోడు ముద్దులు వచ్చాయి. ఇంకేమొద్దు. కాకరకాయలు ఉన్నాయి రే, మొన్నడే ముగ్గిపోయినాయి. ములక్కాయలు ఎంతండి? నిమ్మకాయ 24. కూరగాయలు కొనుక్కోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కొన్ని సరుకులు కావాలి. అయితే మా వారిని డీమార్ట్కి వెళ్దాము అంటే నాకు బయటకు వెళ్ళే పని ఉంది, ఇప్పుడు డీమార్ట్కి తీసుకెళ్ళాను అన్నారు. సరే ఇప్పుడు నాకు మంచి నూనె ప్యాకెట్ మెయిన్ కూర వండడానికి అంటే సరే అయితే అని ఆ సంతలోనే కొన్ని షాప్స్ ఉంటాయి కదండి, అక్కడికి తీసుకొచ్చారు. అయితే అక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకోటి సంత నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి. ఫ్రూట్స్, కూరగాయలు, కొన్ని కిరాణా సరుకులు అయితే కొనుక్కున్నాము. ఇంకోండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక్కొక్కటి 80 రూపీస్ అంటండి. తర్వాత యాపిల్స్ ఏమో 100కి 5 ఇచ్చారు. ఒక పియర్ ఫ్రూట్ తీసుకున్నాను, 30 రూపీస్ అంట. నాకు ఈ కలర్లో ఉన్న పియర్ ఫ్రూట్ తినడం చాలా ఇష్టము. ఇక పుచ్చకాయ అయితే మాత్రము 120 రూపాయలండి. ఇంకా ఇవైతే తెచ్చుకున్నాము. వచ్చి రాగానే మా షానా పియర్ ఫ్రూట్ కావాలి, తింటానంటే దాన్ని కడిగేసి ముక్కల కింద కట్ చేస్తున్నాను. నాకు గ్రీన్ కలర్లో ఉండేదానికన్నా ఇలాగా రెడ్ కలర్ వచ్చేసింది అయితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. నాకు ఇది చూడగానే తినాలనిపించింది, అందుకనేసి ఒక కాయ 30 రూపాయలు కొన్నాను. ఇక పిల్లలకి అది కట్ చేసి ఇచ్చానండి. తర్వాత అయితే నేను ఏం కూర వండుదాం అనుకుంటే మొన్న ఎప్పుడో తీసుకొచ్చినవి కాకరకాయలు ముగ్గిపోతున్నట్టు అనిపించింది. ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన కూరగాయలను ఇంకా సర్దకుండా ఫస్ట్ అయితే కాకరకాయలు కట్ చేసి ఉల్లిపాయ వేసి ఈగురు కింద అయితే వండుతున్నానండి. సో నేను ఆల్రెడీ ఈ కాకరకాయ రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను మీ అందరితోటిని. ఇంకా కాకరకాయ పొయ్యి మీద పెట్టాను, అది మగ్గడానికి అయితే టైం పడుతుంది. ఈ లోపల అయితే నేను కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. మా వారికి చెప్తాను, ఏమండి కవర్లు పట్టుకెళ్ళిపోదామండి, ఇంట్లో చాలా ఉన్నాయి కదా అంటే, ఇంటికి వచ్చాక నువ్వు తాయితీగా సర్దుకో, అక్కడ ఏం అక్కర్లేదులే అనేసి తీసుకెళ్ళనివ్వరండి. ఇంటికి వచ్చాకనే సర్దుకోమంటారు. అంటే ఆయనకి టైం పట్టేస్తుంది, ఆ కవరు ఇప్పి అందులో వేపించుకునేసరికి టైం పట్టేస్తుందని ఆయన ఒపీనియన్ అనమాట. ఇంటికి వెళ్ళాక తాయితీగా సర్దుకో అంటారు. సో ఇంకా నేను స్టవ్ మీద కూర వేసాను కదండి, ఆ కూర అయ్యే లోపల అయితే ఈ కూరగాయల్ని సర్దుకుంటున్నాను, బెండకాయల్ని వీటిని. ఈరోజు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నాను. మంచి కోపము, బాధ, ఏడుపు అన్నీ కలగలిపి ఉందనమాట. సో ఇదే టైంలో పిల్లలిద్దరూ గేదె పాలు ఒక 1/2 లీటర్ పాలు వరకునండి కలిపిచ్చానమాట. అంటే 1/2 లీటర్ పాలలో దీనికి పావు వరకు కలిపిస్తే పాలు చిక్కని గేదె పాలు పంపేశారండి. అసలు మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఫోన్లో ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. ఇంకా నాకు కోపం వచ్చేసి పిల్లల్ని గట్టిగా ఇద్దరిని ఒక్కొక్క దెబ్బ అయితే వేసేసాను. ఎప్పుడు దెబ్బలు కొట్టినా బాధపడేదాన్ని, అయ్యో అనవసరంగా కొట్టానని. కానీ ఈరోజు ఎందుకొని నేనే చాలా బాధలో ఉన్నాను కదా, పట్టించుకోలేదనమాట. ఇంకా కూరగాయలు సర్దుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పప్పు అయితే తాలింపు వేస్తున్నాను. తాలింపు వేయడం కోసం నేను ఇండస్ వ్యాలీ నుంచి ఈ తడకా ప్యాన్ తీసుకున్నానండి. తాలింపు ప్యాన్ అంటాను నేను, వాళ్ళు తడకా ప్యాన్ అనేసి అంటున్నారన్నమాట. సో ఇదైతే సెట్ అనమాట. నేను మీకు చూపిస్తాను నేను ఇంకొక వీడియోలోని. 4 కలిపి మనకి 3900 రూపీస్ పడుతుంది. 4 అయితే క్యాస్ట్ ఐరన్ అనేవి వచ్చాయన్నమాట. కాకరకాయ ఫ్రై పెట్టి చారు కూడా కాసానండి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 2:30 అయిపోయింది. అప్పుడు తిన్నాము. మా వారైతే దానిమ్మలు తెచ్చారు. అనువే మనం ఎంత అరుస్తుంది అంత అరుస్తుంది. దీని కోతే వినిపించట్లేదు, కోకిలకి బలం లేదు కదమ్మా మను నీకు.
నేను మార్నింగ్ సంతకి వెళ్ళినప్పుడు కిరాణా సరుకులు కూడా తీసుకున్నాను అన్నాను కదండి. అప్పుడైతే రాగులు తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొత్త కొత్త వంటలు నేర్చుకుంటాను అనేసి. సో రేపైతే రాగులతో ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇది 2-in-1 పిన్ అండి. అంటే దీంతోనే మనము ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే మినపట్లు కూడా వేసుకోవచ్చు అంట. సరే అయితే ఒకసారి ట్రై చేద్దాం అనేసి రాగులేమో 2 గ్లాసులు తీసుకున్నాను, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, అదే గ్లాసులో 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నానండి. రాగుల్ని చాలాసేపు కడగాలంటండి, నల్లగా వాటర్ వస్తుందంట. సో కడుగుతున్నాను. మొదటిసారి అండి నేను రాగులతో ఇలా చేయడము. ఎప్పుడు రాగి జావా పిండి కొనుక్కుని తాగుతాం కానీ నేను ఇలాగ డైరెక్ట్ రాగులు నానబెట్టి రుబ్బడం అన్నది ఫస్ట్ టైం అనమాట. సో నానబెట్టేశాను. టైం అయితే 4:40 అవుతుందండి. ఈరోజు ఇంట్లో పనులు అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయి. గిన్నెలు తోమేశాను, ఇల్లు శుభ్రం చేసేసాను. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, మళ్ళీ కొంచెము హోంవర్క్స్ అవి చేసుకుని మళ్ళీ పేపర్లు అవి కిందవి పాడేశారు. ఇక నైట్ పడుకునే ముందు శుభ్రం చేస్తాను ఇల్లు మళ్ళీని. ఇంకా ఇంట్లో పని ఏమీ లేదు. అండ్ నేను మీకు ఎప్పుడో చెప్పాను న్యూ ఇయర్ నుంచే ఇవన్నీ మొదలు పెడతానని చెప్పాను కదా. కొత్త కొత్త వంటలు నేర్చుకుంటాను, అవి నేర్చుకుని బాగా వస్తే బాగా వచ్చిందని, బాగా రాకపోతే రాలేదని మీతో చెప్తానని చెప్పాను కదండి. అయితే ఇన్ని రోజులు నాకు అసలు టైం దొరకలేదు. ఇంకా మనకు కూడా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, పిల్లలకి సెలవులు వస్తాయి కదా, ఇక నాకు హడావుడు ఉండదు. సో నేను ఇంకా రోజుకొక కొత్త వంట అయితే నేర్చుకోవాలి అనుకుంటున్నాను. సో రేపేమో రాగులు ఇడ్లీ వేద్దామనేసి రాగులు అయితే నానబెట్టానండి. ఇంకా నేనైతే కేక్ నేర్చుకోవాలి అనుకుంటున్నానండి. మా పిల్లలకి కేక్ ఇంట్లో చేసి పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి కేక్కి ఏమేం కావాలి అనేసి మా ఇంటి అభిరుచి ఆవిడ ఉన్నారు కదండి, కృపారాణి, అయితే అడిగాను అనమాట. తను నాకు చెప్పారు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటని. నాకు అన్ని ఫొటోస్తో సహా పంపించారు. సో ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్తున్నానండి. వెళ్ళి నాకు కావాల్సినవన్నీ డీమార్ట్లో అయితే కొనుక్కుని తెచ్చుకుంటాను. అవి కొనుక్కుని తెచ్చుకుని సో తను ఏ రోజైతే ఫ్రీగా ఉంటారో చూసి తన వీడియోస్ని చూస్తూ నేనైతే కేక్ తయారు చేయాలి అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా చెప్తాను, బాగుంటే బాగుంది లేకపోతే లేదు అనేసి. చూద్దామండి. నేను ఏ వంట మొదలుపెట్టినా ఫస్ట్ రోజు అస్సలు బారదు, చండాలంగా వస్తుంది. మరి ఈసారి ఎలా వస్తుందో చూద్దాము. సరే ఇప్పుడైతే నేను డీమార్ట్కి వెళ్తున్నానండి. కావాల్సినవన్నీ కొనుక్కుని తెచ్చుకుంటాను. డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత నాకు బాగా నిద్ర వచ్చేసిందండి. పడుకుని పోయాను. 8:30 వరకు నిద్రపోయానండి. నైట్ 8:30కి అది కూడా షాను వచ్చి లేపితే అప్పుడు లెగిసాను అనమాట. నేను అప్పుడు లెగిసి ఇంక పిల్లలకి ఆకలేస్తుంది అనేసి త్వరగా అయితే వంట చేశానండి. అన్నం వండేసాను. తర్వాత అయితే ఇంకోండి పిల్లల కోసం అయితే నేను ఇలాగా దాన్ని ఏమంటారు ఎగ్ ఆమ్లెట్స్ కింద వేసాను అనమాట. చిన్న చిన్నవి నార్మల్గా వేసి కన్నా పిల్లలకి ఇవి చాలా నచ్చుతున్నాయండి, చిన్న చిన్నగాని. సో హ్యాపీగా అయితే ఇలా తింటున్నారు. మార్నింగ్ నేను 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కదండి. నేను లెగిసేసరికి షాను అయితే ఒక ఫ్రూట్ ఒక హాఫ్ అయితే తినేసిందంట. ఇక మను ఇప్పుడే నిద్ర లేచింది. అంటే ఇప్పుడు టైం 9 అయిపోతుందండి. అంటే మనుకు అన్నం కూడా తినిపించేసాను అనుకోండి. అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ నాకేది అంటే అదైతే ఇది షాను తీసుకొచ్చి ఇచ్చిందనమాట. నీకు ఒక మొక్క ఉంచాను చెల్లి అని. అయితే మా షాను మా మను ఈ ఫ్రూట్ ఈటింగ్స్, చాక్లెట్ ఈటింగ్స్ చూస్తారండి. ఇంకా కేక్ ఈటింగ్స్ కూడా చూస్తుంది. వాళ్ళు ఇలాగ స్పూన్తో తింటారు కదా, సో అలా తింటాను అనేసి అనమాట. సో అలా తింటుంది. మీకేనా నాకేమీ లేదా అంటే అప్పుడు నాకు కూడా ఒక స్పూన్ ఇచ్చిందండి. అండి పిల్లలకైతే నేను అన్నం తినిపించేసానండి. ఇంకా నేను తినాలి. మా వారైతే వాళ్ళ సార్ ఎవరు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది అంటే వెళ్ళారంట. అంటే నేను డీమార్ట్ నుంచి ఇంటికి వచ్చాక పడుకున్నానండి. మను నేను తెగ నిద్రపోయాము. మేము మళ్ళీ నిద్ర లేసేసరికి 8:30 అయిపోయింది అనమాట. ఇంకా మా ఇద్దరికి బాగా నిద్ర వచ్చి పడుకున్నాము. మా షాను మాత్రం పడుకోలేదు. ఇంకా అది మళ్ళీ వచ్చి లేచి నేను అన్నం వండాను. మార్నింగ్ చేసిన చారు, కాకరకాయ ఎప్పుడు ఉంటే ఇంకా సరిపోయింది అనమాట. పిల్లలకి ఏమో కొడుకుట్టట్లేసి అన్నం తినిపించేసాను కదా, చూసారు కదా మీరు. సో ఇంకా నేను తినాలి. అయితే ఇంకా నాకు ఆకలి వేయట్లేదు, తింటాను. సో డీమార్ట్కి వెళ్ళి వచ్చాక ఏమేమి కొన్నామన్నది మీకు చెప్పలేదు కదా. సో ఏమేమి కొన్నానన్నది మీకు చూపిస్తానండి. దానికన్నా ముందు మేము డీమార్ట్ నుంచి వచ్చేసేటప్పుడు షానుకి అయితే షూ తీసుకున్నాము. ఇదిగోండి ఈ షూ తీసుకున్నాము. ఇది ఎంఆర్పి అయితే 890 ఉందండి. మరి ఎంత కాస్ట్ అన్నది నాకు తెలియదు. ఎందుకంటే డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత నేను బయట వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ లోపలికి వెళ్ళి ఆయన అయితే కొనుక్కుని తీసుకొచ్చేసారు ఇవి షాను తీసుకుని. సో ఇది నాకు రేట్ ఎగ్జాక్ట్గా తెలీదు. ఎంఆర్పి మాత్రము 880 ఎంతో ఉందన్నమాట దీని మీద. సో ఈ షూ తీసుకున్నాము. ఎందుకంటే షాను క్రికెట్ షూ టైట్ అయిపోయి వేసుకోలేకపోతుంది, పిల్లలు ఇబ్బంది పడిపోతుందని ఆ షూ అయితే తీసుకున్నామండి. ఇంకా డీమార్ట్కి వెళ్ళాం కదా. డీమార్ట్కి మెయిన్గా నేను వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే నేను ఇప్పుడు నుంచి మంచిగా వంటనైతే నేర్చుకుందాం అనుకుంటున్నానండి. అంటే
నాకు ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. మా మను ఏమో సరిగ్గా ఫుడ్ తినట్లేదు కదా. ఒకటి ఏంటంటేనండి, నేను ఇప్పుడు వరకు డైలీ చేసే ఫుడ్ అయితే నేను బాగానే చేస్తాను, కానీ మను తినట్లేదు. ఎప్పుడు దాన్నే తిడుతున్నాను, తినట్లేదు అని. మేబీ నాదేమన్నా తప్పు ఉందేమో, నేను పిల్లలకి నచ్చే విధంగా చేయట్లేదేమో. నాకు నచ్చే విధంగా వండుతున్న నిజానికి రాదండి. ఏంటంటే టైంకి ఆకలేసిందా, కడుపుని ఎంత పడిందా, ఆకలి తీరిందా అన్నట్టు ఉంటాను. అంటే ఈ స్పెసిఫిక్గా ఈ వెరైటీ కావాలి, ఈ షేప్లో కావాలి, ఇలాంటివి ఉండదనమాట. ఆకలిస్తే కొంచెం పెరుగనమో గింజనమో ఏదో కడుపుని పడితే చాలు అని అనుకుంటాను. కానీ ఈ పిల్లలు అలా తినట్లేదు. మా షాను మళ్ళీ సేమ్ నా అలాగనే తింటుందండి, ఇది మాత్రం తినట్లేదు అనమాట. సరే కొత్తగా ట్రై చేద్దాము, నేర్చుకుందాం అనుకుంటున్నాను. అయితే నాకు ఏంటోనండి వంటల పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో కొత్త వంటలు నేర్చుకుంటాను. కమింగ్ బ్లాగ్స్ అన్నీ కొత్తవి. ఇంకా నేనంతా ఖాళీగానే ఉంటాను, పిల్లలు స్కూల్ ఉండదు కదా. రోజుకు ఏదో ఒక కొత్త రెసిపీ నేర్చుకోవడము, ఎగ్జాక్ట్గా వచ్చినట్టు మీతో చెప్తానని చెప్పాను కదా, అది చెప్తాను. బాగుంటే బాగుంది, లేకపోతే లేదు. మళ్ళీ రిపీటెడ్గా ఒకటే రెసిపీని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కేకులతో స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి. అయితే కేక్స్కి ఏమేమి కావాలి అనేసి అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. మా ఇంటి అభిషావుడి పాపం చాలా హెల్ప్ చేశారు నాకు. కానీ ఏమైందంటే డీమార్ట్లో ఎంత వెతికినా నాకు అన్ని రకాలు కనిపించలేదండి. కొన్ని మాత్రమే దొరికాయి అనమాట. కేకు చేయడానికి కావాల్సినవి ఆవిడ ఏం చెప్పారంటే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఇలా చెప్పారండి. అలాగే బేకింగ్కి ఏదో ట్రే గిన్నె లాంటిది ఉంటుందంట, అది కూడా తీసుకోమన్నారు. కానీ అసలు నాకు డీమార్ట్లో కనిపించలేదు. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని అడిగినా వాళ్ళు నాకు ఏం సరిగ్గా చెప్పలేదు. వెతుక్కుని ఇంకైతే నేను వచ్చేసాను అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెడదాము అనేసి. ఇంకా మా వాళ్ళు వచ్చాక పెడతారు. సో ఇదైతే తీసుకున్నానండి. హర్షీస్ కోకో అనేసి ఉంది, 100% కోకో అని. ఇది ఒకటి తీసుకున్నాను కేక్ కోసమే. నెక్స్ట్ ఇదిగోండి బేకింగ్ పౌడర్, ఇది ఒకటి తీసుకున్నాను. నేను ఇప్పుడు కేవలం వంటలు పిల్లల కోసమే నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తున్నారనుకోండి, నాకే సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఇదే పలావా, ఇది ఒకటే వచ్చా నీకు అని అనుకుంటారేమో, మంచిగా పెట్టి పంపలేకపోతున్నానేమో అన్న ఒక ఫీలింగ్ కూడా నాకు ఉంది. సో అందుకనే వంటలు నేర్చుకుందాము అనుకున్నాను. ఇప్పుడు ఏదైనా స్టార్టింగ్లో కొత్తగానే అనిపిస్తుంది, భయంగానే అనిపిస్తుంది. మెయిన్గా నాకు వంటలు అంటే మరీ భయంగా అనిపిస్తుంది అండి. అసలు నాకు రావు అనమాట. కానీ రావు అని నేర్చుకోకుండా ఉంటుంటే ఇంకా అసలు ఎప్పటికీ నాకు రాకుండా పోతున్నాయి. సరే నేర్చుకుందాం, ఇష్టంగా మనసు పెట్టి నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నాను. అలాగనేసి తీసుకున్నానండి. అయితే అన్నీ దొరకలేదు, లేకపోతే రేపే కేక్ ట్రై చేద్దురు. ఇదేమో జల్లెడ తీసుకున్నాను కావాలి అనేసి. ఇది ఎంత పడిందో మరి, ఎంఆర్పి అయితే 440 రూపీస్ ఉందండి. ఇది మరి కాస్ట్ ఎంత పడ్డది అన్నది ఇప్పుడు బిల్ చూస్తేనే నాకు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే అగరబత్తీలు తీసుకున్నాను, పిల్లల కోసం శనగలు తీసుకున్నాను. ఇదిగోండి సండే మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. సో అందుకనేసి నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి. 2 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను. చెప్పాను కదా కేక్ కావాల్సినవి అన్నీ దొరకలేదు అనేసి. అందుకనేసి నేను ఫస్ట్ గారెలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో గారెల కోసము మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇడ్లీకి కూడా లేదు మినపప్పు. పిల్లల షూ పాలిష్ చేయడానికి ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి చాక్లెట్స్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. అయితే మా మను కప్ కేక్స్ ఉన్నది, ఫ్లవర్ ఉంది, అన్నీ ఉంది కదా, మల్టీ ఒకేసారి వచ్చేస్తాయని తీసుకున్నాను. అలాగే వస్తుంది కేక్. సో ఇదైతే తీసుకున్నాను. ఇదైతే మనకి 70 రూపీస్ పడిందండి. ఇంకా షాను మను కోసం అయితే ఇంకోండి ఈ డ్రాయింగ్ బుక్ తీసుకున్నాను. ఓషన్ వరల్డ్ అంట, కలరింగ్ బుక్ తీసుకున్నాను, డ్రాయింగ్ కాదు. ఇందులో చూసారా ఇలా ఉంది. మా షాను ఆల్రెడీ 2 వేసేసిందండి. సేమ్ ఇక్కడ ఏ అయితే కలర్ చేశారో ఇవి చూసి పిల్లలు కలర్ చేయాలి. షాను అయితే ఆల్రెడీ పడుకున్నాను కదా, సో ఇవి అయితే వేసేసింది. లాస్ట్లో వేసావా? ఇదిగోండి ఇది ఒకటి అయితే వేసింది అనమాట షాను. సరే ఇంకా పిల్లలకి ఎలాగో సెలవులు వచ్చేసినాయి కదా, ఇంట్లో వేసుకుంటారు అని కొన్నాను అనమాట. బుక్ 115 రూపాయలు అండి అది. సో టోటల్ బిల్ ఎంత అయ్యింది అంటే
1723 రూపాయలు అయిందండి వీటికి. నాకు తెలిసిందండి ఇదే ఎక్కువ కాస్ట్ అయిపోయింది. నేను రేట్ చూసుకోలేదు, రేట్ చూసుంటే నేను తీసుకోకపోయేదండి ఇంత కాస్ట్. ఇది 279 రూపీస్ పడిందండి. ఎంఆర్పి అంత ఉంది కానీ మనకి 279 రూపీస్ అయితే పడింది. కానీ చాలా దలసరిగా ఉంది. పిండి ఇలా జల్లించుకోవడానికి కావాలి అని చెప్పారనమాట. కేక్ చేసినప్పుడు పిండి మంచిగా ఉండాలని చెప్పారు, నేను తీసుకున్నానండి. సో వీటికి 1700 అయిపోయింది. షన్వి వీడియో బాగా చెప్పినట్టున్నాను కదా. పిల్లలకైతే డిన్నర్ తినిపించేశాను. షాను మన ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు. కానీ టైం అయితే ఇప్పుడు 10:30 అయిపోయిందండి. నేను ఇంకా డిన్నర్ చేయలేదు. మా హస్బెండ్ ఇంకా ఇంటికి రాలేదనమాట. అయినా వాళ్ళ సార్ ఎవరితో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళారు. అండ్ నాకు కూడా ఏమీ ఆకలేట్లేదులేండి. డీమార్ట్ నుంచి అయితే ఎప్పుడో వచ్చేసిన తర్వాత అయితే ఇంక నాకు బాగా నిద్ర వచ్చేసింది అనమాట. సో ఇంక నేనైతే పడుకుని పోయానండి. పడుకుని ఇందాక 8:30కి లేచి అన్నం వండాను. మార్నింగ్ చేసిన కూరలు అవి ఉన్నాయి కదా, అవి వేసుకుని అయితే తినేసామన్నమాట. ఇంకా అయితే డీమార్ట్కి ఎందుకు వెళ్ళామంటే ఇప్పుడు మాకు పెద్దగా అవసరమైనవి ఏమీ లేవు, ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పటి నుంచి నేను వంటలు నేర్చుకుందామనేసి బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానండి. అండ్ నన్ను నేను చాలా బిజీ చేసుకుందాం అనుకుంటున్నాను పనులని. సో అప్పుడే నాకు కొంచెము రిలాక్స్డ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఇంకొక రీజన్ ఏంటి అంటే మనుకి ఏది వండి పెట్టినా కూడా తినట్లేదండి. ఎప్పుడు మనుని తిట్టడం ఎందుకు? ఒకవేళ ప్రాబ్లం నాలో ఉందేమో, నేను చేసేది దానికి నచ్చట్లేదేమో, మంచిగా నేర్చుకుని చేద్దామా అనేసి అనుకుంటున్నాను. అయితే వంటలు నేర్చుకోవడం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇది నేర్చుకోవడానికి నాకు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల టైం పడుతుందో నాకైతే తెలీదు. నిజానికి నాకు వంటలు చేయడం అన్నది కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఏంటంటే ఆకలేసింది అనుకో టైంకి ఇంత కడుపును ముద్దడిందా అని మన ఆకలి తీరింది అనుకుంటాను తప్పించి రకరకాల వెరైటీలు తినాలి అన్నది నాకు ఎప్పుడూ లేదనమాట. సో అందుకనేసి నేను అంత ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వచ్చినాయి రిపీటెడ్గా చేసుకోవడము తినడం అంతే. కానీ పిల్లలు తినట్లేదు. మా షాను బాగా తింటుందండి, మను మాత్రం అసలు తినట్లేదు. సరే వంటలు నేర్చుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తుంటే సేమ్ రెసిపీ వండుతున్నాను కదా. సో నాకు అప్పుడు భయం వేస్తుంది అనమాట. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తుంటే ఎప్పుడు ఒకటే వండుతుందా, ఎప్పుడు ఒకటే పెడుతుందా, దీనికి వంటలు రావు అని ఇలా అనుకుంటారేమో అన్నది. వాళ్ళు అనుకోకపోయినా నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మంచిగా వంటలు నేర్చుకుందాము, వెరైటీగా చేసి పెడదాము అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఈ వంటలు నేర్చుకునేటప్పుడు నాకు మీ హెల్ప్ అయితే చాలా అవసరం అవుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్గా వంటలు నేర్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేస్తున్న వారు మా ఇంటి అభిరుచి కృపాదేవి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే నేను ప్రతిదీ మీకు చెప్తాను, మీరు ఒక నెలలోనే మంచిగా అన్ని వంటలు నేర్చుకుంటారు, ఏమి ఇబ్బంది పడకండి తను చాలా మోటివేట్ చేశారండి. తనతో పాటు ఇప్పుడు నేను నేర్చుకునే వంటలు బాగా వస్తే బాగా వచ్చింది అని మీకు చెప్తాను, బాగా రాకపోతే రాలేదు అని చెప్తాను. అయితే మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను మంచిగా నేర్చుకోవాలని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను, నేర్చుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కేక్తో మొదలు పెడదామనేసి ఆవిడ కేక్ బేసిక్ రెసిపీ చెప్పండి అని అడిగానండి. సో ఆవిడైతే నాకు కేక్ బేసిక్ రెసిపీ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పారు, అవి తెచ్చుకోమన్నారనమాట. అవి తెచ్చుకోవడం కోసం ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్ళానండి. అయితే ఆవిడ బేసిక్ కేక్కి కావాల్సినవి కొన్ని చెప్పారు, కానీ నాకు అన్నీ కనిపించలేదు డీమార్ట్లోని. ఇది ఒకటి తీసుకున్నాను, కోకో పౌడరు. ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇలాంటిదే బేకింగ్ సోడా ఉంటే తీసుకోమన్నారు, అది కనిపించలేదు నాకు. నెక్స్ట్ ఏమో పిండి జల్లించుకోవడానికి ఖచ్చితంగా స్టైనర్ కావాలన్నారు. నా దగ్గర మంచిది ఏమీ లేదు, సో ఇది తీసుకున్నాను. ఎప్పుడైనా చాక్లెట్లు చేస్తే ఉంటుంది అనేసి తీసుకోమన్నారండి, ఇది తీసుకున్నాను.
ఇంకా కేక్ కావాల్సినవి బేకింగ్ సోడా ఒకటి, కేక్ వేసుకోవడానికి బేకింగ్కి ఏదో ట్రే ఉంటుందంటండి, అదొక ట్రే తీసుకోమన్నారు. మెజరింగ్ కప్స్ తీసుకోమన్నారు. ఈ 3 నాకు డిమార్ట్లో కనిపించలేదు. చాలాసేపు వెతికాను, చాలామంది ఎంప్లాయీస్ని అడిగాను, ఎవరు నాకు కరెక్ట్గా చెప్పలేదనమాట, దొరకలేదు. సరే ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనేసి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఇంకా ఈ కేక్ది మరి మిగతావి ఆన్లైన్లో బుక్ చేసి ఎప్పుడు వస్తుందో అప్పుడు నేనైతే ట్రై చేస్తాను. ట్రై చేసిన ప్రతిదీ వీడియో అయితే పెడతానండి. సో నాకు మీ సపోర్టు, మీ కామెంట్స్ ఇవన్నీ కూడా నాకు చాలా అవసరము. నెక్స్ట్ ఇంకొకటి డిమార్ట్కి వెళ్ళాం కదా, ఇంకా ఇంట్లో నూనె లేదండి. మార్నింగ్ బయట ఒకటి కొనుక్కు తెచ్చుకున్నాను, కానీ ఇక మళ్ళీ ఇప్పుడప్పుడే వెళ్ళం, 1 మంత్ అయినా వెళ్ళాం కదా అని ఒక 2 ప్యాకెట్ల నూనె అయితే తీసుకున్నాను. ఇంకా దేవుడికి ఒత్తులును అగరబత్తీలు అయిపోయాయండి. డిమార్ట్లో ఒత్తులు కూడా కనిపించలేదు, ఇంకా అగరబత్తీలు ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ పిల్లల కోసం శనగలు తీసుకున్నాను, పలావ్ రైస్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇంకోండి పిల్లల షూ పాలిష్ చేయడానికి తీసుకున్నాను, మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు కేక్కి సంబంధించి నాకు అన్ని ఐటమ్స్ దొరకలేదు, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, అవి వచ్చాక కేక్ ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే గారెలు వేయడం నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో గారెల కోసం అయితే నేను మినపగుళ్ళు అయిపోయిన, ఇడ్లీకి కూడా మినపగుళ్ళు లేవు, ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వంటలు నేర్చుకుంటున్నానని చెప్పాను కదా, ఫస్ట్ రెసిపీ నేను రాగులు ఇడ్లీతో మొదలెట్టానండి. మీరు మార్నింగ్ చూసే ఉంటారు, మీరు అక్కడ రాగులు అయితే నానబెట్టాను కదా, ఫస్ట్ రాగులు ఇడ్లీతో మొదలు పెడుతున్నాను. ఇదిగో రేపు ఎప్పుడు గారెలు అయితే వేయడం నేర్చుకుంటానండి. అలా స్లోగా రోజుకి 1 రోజు లేదా వారానికి 3-4 అయినా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను పన్నీర్ కొనిపించానండి మా ఆయన చేత. పన్నీరు 78 రూపీస్ అట్లా కొన్నానండి. మా ఆయన బిల్ వేయించేసి బిల్ పే చేసేసారు, కానీ పన్నీర్ ఇంటికి తీసుకురాలేదు. ఆ పన్నీర్ అదృష్టమో ఏంటో మరి, నా చేతిలో పడితే నాశనం అయిపోతాను అనుకుందేమో, అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంటికి వచ్చాక ఎంతసేపు ఎత్తుకున్నానండి, పన్నీర్ మాత్రం కనిపించలేదు నాకు. అనవసరంగా 78 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. ఇంచక 3-4 యాపిల్స్ అయినా వచ్చేవండి ఆ 80 రూపాయలకి. పన్నీర్ అయితే మిస్ అయిపోయింది, డబ్బులు అయితే కట్టేసాము. వెళ్ళి అడగండి అంటే ఇంకెక్కడికి వెళ్తాను, నేను వెళ్ళను అనేసి అంటున్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే వస్తూ షానుకి అయితే క్రికెట్కి వెళ్తుంది కదండి, షూస్ బాగా టైట్ అయిపోయినాయి అనమాట, చిన్నవి అయిపోయినాయి. అవి ఎప్పుడో 2 ఇయర్స్ ఏగో తీసుకున్న షూస్, ఇంకా మళ్ళీ షూస్ అయితే తీసుకున్నాను. అయితే ఇది నేను వెళ్ళలేదు, డిమార్ట్ నుంచి బయటకు వచ్చి నేను వెయిట్ చేస్తుంటే మా వారైతే నేను బయట బ్యాగ్ పట్టుకుని ఉండమనేసి ఆయన వెళ్ళి షానుకి కొనుక్కొని వచ్చేసారు. ఇది ఎంఆర్పి అయితే మనకి 80 రూపీస్ ఉందండి, కానీ మనకి ఒరిజినల్ మనము ఎంత పే చేసామన్నది నాకు తెలియదు. మా వారు వచ్చే కాడికి నేను స్క్రీన్ పైన రేట్ అయితే మెన్షన్ చేస్తాను. ఇవైతే తీసుకున్నాము. ఎటు తిరిగినా నాకు ఇది సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. పన్నీర్కి 80 రూపాయలు పే చేసాము, పన్నీర్ ఇంటికి తెచ్చుకోలేదు అనేసి బాధ అనిపించింది. ఆ పన్నీర్ యాక్చువల్లీ నేను ఫ్రై కింద ఏమైనా పెట్టి మనుగు పెడదాము అనుకున్నానండి, కానీ ఆ పన్నీర్ అదృష్టము మిస్ అయిపోయింది, ఇంకా తెచ్చుకోలేదనమాట. సో ఇవి మాత్రం తెచ్చుకున్నాను డిమార్ట్లోని. ఈ డిమార్ట్లో ఈ సరుకులకి మాత్రం మాకు ఎంత అయిందంటే 1723 రూపీస్ అయ్యిందండి, అంటే 24 అనుకోండి, 17-24 రూపాయలు అయితే అయ్యిందనమాట వీటికి. మెయిన్గా ఇవ్వండి ఎక్కువ రేట్లు ఇవే ఉన్నాయి. ఇవి 2 చాలా ఎక్కువ రేట్ అయిపోయినాయి. ఇదేమో 280 రూపీస్ అండి, ఇదేమో 300 రూపీస్ అయితే కాస్ట్ పడ్డదనమాట. సో ఇవైతే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాము. షాను మను కోసం అయితే ఇవ్వండి ఈ డ్రాయింగ్ బుక్ తీసుకున్నాను, ఓషన్ వరల్డ్ అంట, కలరింగ్ బుక్ తీసుకున్నాను, డ్రాయింగ్ కాదు. ఇందులో చూసారా ఇలా ఉంది. మా షాను ఆల్రెడీ 2 వేసేసిందండి. సేమ్ ఇక్కడ ఏ అయితే కలర్ చేశారో ఇవి చూసి పిల్లలు కలర్ చేయాలి. షాను అయితే ఆల్రెడీ పడుకున్నాను కదా, సో ఇవి అయితే వేసేసింది. లాస్ట్లో వేసావా? ఇదిగోండి ఇది ఒకటి అయితే వేసిందనమాట షాను. సరే ఇంకా పిల్లలకి ఎలాగో సెలవులు వచ్చేసినాయి కదా, ఇంట్లో వేసుకుంటారు అని కొన్నానమాట. బుక్ 115 రూపాయలు అండి అది. ఇంకా అదే మార్నింగ్ సంతకి వెళ్ళాము, అవి చేసామన్నమాట. సో డిమార్ట్ నుంచి అయితే ఇవి తీసుకొచ్చానండి. ఇంకా నేనైతే డిన్నర్ చేసేసి ఇంకా రాగులు నానబెట్టాను కదా, పిండి గ్రైండర్ అయితే వేసుకుంటాను. బ్లాగ్ ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది, వీడియో స్కిప్ చేయొద్దు. కమింగ్ బ్లాగ్స్ మీకు చాలా ఫన్ వేలోనే ఉంటాయి. ఈ వంటలు బాగా వచ్చాయి అనుకుంటే బాగా వచ్చిందని ఒక మాట అయిపోద్ది, బాగా రాలేదు అంటే నా చేతి వంట ఎంత దరిద్రంగా ఉన్నదన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చుతుంది షూర్గాని. సో వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దు. నేను నా ఛానల్ కోసం చాలా కష్టపడుతున్నానండి.
ఏమంత ఈజీగా ఇక్కడ వరకు రాలేదు. అండ్ ఈరోజైతే చాలా బాధపడ్డాను, ఎక్కి ఏడ్చాను కూడా ఈరోజు నేను. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీ. ఏమనిపించిందో తెలుసా, మీరు పెట్టిన కామెంట్స్, నాలో మీకు ఏది నచ్చుతుందో కామెంట్ చేయండి అంటే అసలు ఎన్ని మంచి కామెంట్స్ వచ్చాయండి. నిజంగా మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నారు కదా, దానివల్లే నేను ముందుకు వెళ్తున్నానేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకు ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటానండి. అలాగే వంటలు కూడా నాకు మీరు మంచిగా నేర్పండి. నాకు ఏంటో యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం ఇవన్నీ అంత నచ్చదండి, నేర్చుకున్నవి కూడా అంత బాగా రావు. మీ కామెంట్స్ని నేను ఫాలో అవుతాను, ఇంకా ఎవరైనా డైరెక్ట్గా ఫోన్లో చెప్పి ఫాలో అవుతాను. నాకు తెలియని వంటలు అయితే అమ్మని అడుగుతాను. అమ్మకి కూడా పిండి వంటలు వచ్చు, కానీ నార్మల్ వంటలు ఏమి మంచిగా స్పెషల్ డిఫరెంట్ అయితే రాదనమాట అమ్మకి. పిండి వంటలు మాత్రం బాగా వండుతుంది. అంటే ఇప్పుడు చాలామంది నార్మల్ ఫుడ్ని డిఫరెంట్గా వండుతారు కదా, అలా రాదు. సేమ్ నాకు అదే అలవాటు అయిపోయిందేమో. పిండి వంటలు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, కావాలంటే కొనుక్కుని తింటాను తప్పించి ఇంత కష్టపడినా అని అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటని చెప్తాను. ఒకటి, మను తినట్లేదు. 2, ఇంటికి ఎవరైనా వస్తుంటే నా మీద నాకు సిగ్గేస్తుంది అనమాట. ఏంటి ఎప్పుడు ఒకటే చేస్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటారు అన్నది ఒక ఫీలింగు. ఇక 3, నాకు వీడియోస్కి కంటెంట్ని నేనే ఆలోచించుకుని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వంటలు చేశానంటే ఈరోజు ఇది చేశాను, ఎలా వచ్చింది అంటే మీతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కామెంట్స్ పెడతారు, దాంతో కూడా నేను నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే వంట నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా. నిజంగా నాకు మీతో చెప్పాల్సినవి ఇంకా ఎన్ని ఉన్నాయండి, కానీ నా వరకు మాత్రమే నేను మీతో షేర్ చేసుకోగలను. అంటే ఇప్పుడు చాలామంది నన్ను చాలా హర్ట్ చేస్తున్నారండి. దానివల్లే నేను తెచ్చారా, ఓకే, నేను చాలా ఫీల్ అవుతున్నాను. కానీ అన్నీ నేను మీతో చెప్పలేకపోతాను అనమాట. దొరకలేదు, పన్నీర్ అయితే లేదు, పన్నీర్ అయితే రాలేదు, బిల్ అయితే వేయించేసారు మీరు. సో మేము డిన్నర్ చేసాక మీతో మాట్లాడతానండి. మార్నింగ్ నేను రాగులు, మినప్పప్పు, బియ్యము నానబెట్టాను కదండి సెపరేట్గాని, వాటిని అయితే ఇందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ మినప్పప్పును అయితే రుబ్బుతున్నానండి. అయితే ఈరోజు టైం చాలా లేట్ అయిపోయింది. నేను ఇందాక ఈవినింగ్ పడుకుండిపోయాను కదా, మళ్ళీ తిరిగి లేసేసరికి 8:30 అయింది. మళ్ళీ వంట చేసి పిల్లలకు అన్నం తినిపించేసరికి 10 అయ్యింది. తర్వాత మా హస్బెండ్ ఇంటికి వచ్చి మేము అన్నం తినేసరికి 11 అయ్యిందండి. ఇప్పుడైతే నేను పప్పు అయితే రుబ్బుకుంటున్నాను. అయితే నేను ఇవి కలిపేసి రుబ్బాను కదండి, ఫస్ట్ మినపప్పు నలిగిపోయింది, రాగులు మాత్రం ఇలాగ ఉండిపోయినాయి అనమాట. అయ్యబాబు తప్పు చేసేసానా ఏంటి, ఇలా రుబ్బకూడదా అనుకున్నాను. కానీ కాసేపు ఇలా వేసి చూద్దాము అనుకున్నానండి. కొద్దిసేపటికి రాగులు కూడా మెత్తగా పిండి అయితే అయిపోయాయి. సో ఇవి నేను మొదటిసారి అయితే ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చాయి అన్నది రేపు వ్లాగ్లో మీకు చెప్తాను. ఇక నేనైతే ఈరోజు గురువారం కదండి, అందమైన జీవితం అయితే ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు కదా, ఆ ఎపిసోడ్ని వింటూ ఒక పక్కేమో గ్రైండర్లో పప్పు నలుగుతుంది. సో నేను ఇంకా టైం వేస్ట్ ఎందుకని ఆ ఎపిసోడ్ వింటూ నేనైతే డిన్నర్ తర్వాత వచ్చిన సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ అయితే బాగానే ఉందండి. అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళ మదర్ అంట. సో దానికోసం అయితే చెప్పారు. చాలా సస్పెన్స్గా ఏమైంది అన్నట్టు విన్నాను అనమాట. సో మీరు ఎంతమంది అందమైన జీవితము వింటారు, అన్ని ఎపిసోడ్లు మిస్ కాకుండా వింటారు అన్నది కామెంట్ చేయండి. నేను అన్ని ఎపిసోడ్లు వింటాను. ఏంటంటే అది చాలా వరకు స్క్రిప్టే అయ్యి ఉండొచ్చు, కాకపోతే ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది అంటే మనం దాన్ని సొల్యూషన్ ఎలా కూడా ఆలోచించవచ్చు అన్న ఒక ఐడియా వస్తుంది కాబట్టి వింటానండి. అంతే తప్పించి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలన్న ఆతృత అయితే కాదు. కానీ నేను మ్యాక్సిమమ్ మిస్టర్ నాగ్కు సంబంధించి అన్ని వీడియోలు వినేస్తూ ఉంటాను. అంటే డాక్టర్స్ చాలా మంచిగా సలహాలు ఇస్తూ ఉంటారండి. అదే మనము డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సలహాలను తీసుకోవాలంటే మనకి వేలకు వేలు ఖర్చు అవుతాయి. కానీ మనం ఇలాగా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ని వింటూ ఉంటే చాలా నాలెడ్జ్ని మనము ఫ్రీగానే గెయిన్ చేయొచ్చు కదా. సో నేను మ్యాక్సిమం అయితే చూడడం కన్నా వినడానికి ఇష్టపడతానండి. సో నేనైతే అలా పెట్టేసుకుని అవన్నీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మాటలు వింటూ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకోండి మరో పక్క అయితే గ్రైండర్ అలాగా పప్పు నలుగుతూ ఉంది. ఈ లోపల అయితే నేను గిన్నెలు త్వరగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకోండి గిన్నెలు తోమడం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది నలిగిందా లేదా అనుకుంటా ఓపెన్ చేసేసరికి చక్కగా నలిపోయింది. అయితే నేను ఇది ఇడ్లీలకి, దోశలకి రెండిట్లకి వాడచ్చు అని చెప్పాను కదండి. సో నేను ఇడ్లీకి వేస్తున్నాను కదా, ఇంకా మరీ జోరు వద్దు అనేసి ఫస్ట్ అయితే నేను గట్టిగానే తీసేస్తున్నాను. నేను ఎలా వస్తుందా ఏంటా అన్నట్టుకున్నాను. అండ్ ఇలాంటి కొత్తవి ఏమైనా ట్రై చేసినప్పుడు నెక్స్ట్ డే ఎప్పుడెప్పుడు ట్రై చేసేస్తానా అని ఉంటుందండి. అండ్ నేను ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అది ఏమంత అద్భుతంగా రాదు, చాలా
మ్యాజిక్ జరిగితే అద్భుతంగా వస్తుందేమో కానీ ఫస్ట్ టైం చేసింది ఏది నాకు మంచిగా రాదనమాట. సో రేపు వ్లాగ్ మిస్ కాకండి, ఎలా వచ్చింది అన్నది రేపు చెప్తాను. సో ఇదనమాట ఈరోజు నైట్ ఇలా పనులు అయితే చేసుకున్నాను. కమింగ్ వ్లాగ్స్లో నేను మీతో చాలా విషయాలు చెప్తానండి. వాటిని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది నాకైతే తెలీదు. మీతో అయితే కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే నాకు ఒక మంచి గుడ్ న్యూస్ జరగబోయేది ఉంది, అది కూడా మీకు చెప్తానండి. నాకు ఇంకా దాని గురించి మెయిల్ లాంటిది రాలేదనమాట. అది రాగానే నేను ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటానండి. వెయిట్ చేస్తున్నాను ఆ గుడ్ న్యూస్ కోసం అయితేని. ఐ హోప్ అంత మంచిగా జరగాలి. ఇంక ఇదిగోండి పప్పు తోమతం అవగానే నేను గిన్నెలవి తోమేశాను, గ్రైండర్ అవిని. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను, బాగా ఆయిలీగా ఉంది. అందుకనేసి నేను ఇంకా స్టీల్ పీస్తో అయితే క్లీన్ చేసేస్తున్నానండి. సో ఇవన్నీ క్లీన్ చేసుకున్నానా. మా మను ఏమో పడుకోకుండా నా పక్కనే కూర్చుని ఉందనమాట, నేను వచ్చే వరకు పడుకోనని. ఏంటంటే మేమిద్దరం చాలాసేపు పడుకున్నాం కదా అందుకు. సో ఇంకా పని అయితే అయిపోయిందండి. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.